హాయ్ బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పోర్ట్స్ జాగా. ఇట్స్ ఎక్స్క్లూజివ్. ఈ జట్టుతో మనం ప్రపంచ కప్ని అందుకోగలమా? అలాంటి అవకాశాలు ఉన్నాయంటారా? జట్టు బలాబలాలేమిటో ఒకసారి పరిశీలిద్దామా? కెప్టెన్గా రోహిత్ శర్మని కొనసాగించడం శుభ పరిణామం. అలాగే విరాట్ కోహ్లీని కూడా ఇంక్లూడ్ చేయడం జట్టుకి ప్రధాన బలం. ఇక ఆర్డర్ వైజ్ అనలైజ్ చేసుకుంటే ఓపెనర్స్గా రోహిత్ శర్మ, జైస్వాల్ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్, గుడ్ కాంబినేషన్. కాకపోతే జైస్వాల్కి అనుభవం లేదు, మరి ముఖ్యంగా వెస్టిండీస్లో ఆడిన అనుభవం అయితే అసలు లేదు. రోహిత్ శర్మ విషయానికి వస్తే తను పాజిటివ్ ఇంటెంట్తో ఆడగలడు, కానీ ఎంతసేపు ఆడగలుగుతాడో చెప్పలేము. ఇక నెక్స్ట్ వన్ డౌన్లో విరాట్ కోహ్లీ ఏ పిచ్చుల పైనైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాణించగల సమర్థవంతమైన ఆటగాడు. మ్యాచ్ పరిస్థితులను బట్టి తన బ్యాటింగ్ మార్చుకోగల వరల్డ్ క్లాస్ నెంబర్ 1 బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ. కోహ్లీనే భారత్కి ప్రధాన ఆయుధం. నెక్స్ట్ పొజిషన్లో సూర్యకుమార్ యాదవ్. తను విజృంభిస్తే ఆకాశమే హద్దుగా చెలరేగిపోతాడు, కానీ వెస్టిండీస్ పిచ్చుల్లో అలా రాణించగలడా చెప్పలేము, ఎందుకంటే ఇండియన్ పిచ్చులకి అక్కడికి పూర్తి భిన్నం. ఆ తర్వాత రిషబ్ పంత్ చానాళ్ళ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడబోతున్నాడు. అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో తదనుగుణంగా తను ఆడగలుగుతాడో లేదో ఇప్పుడే చెప్పలేము. ఆ నెక్స్ట్ పొజిషన్ ఎంతో ఇంపార్టెంట్ అయిన ఫినిషర్ పొజిషన్. ఈ పొజిషన్లో హార్దిక్ పాండ్యా వస్తాడు, కానీ ఇతను ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడి చానాళ్ళయింది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఒక్కటి కూడా చేయలేదు. కానీ క్లిక్ అయితే మాత్రం మ్యాచ్ని డిసైడ్ చేయగలడు, అంతటి సామర్థ్యం ఉన్న ఆటగాడు. ఈ పొజిషన్స్ అన్నీ దాదాపు కన్ఫామ్. ఇకపోతే ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ కావాలి అనుకున్నప్పుడు సంజు శాంసన్ కానీ శివం దూబేని కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్పటి పరిస్థితులను బట్టి ఆ పిచ్చిని బట్టి ఒకరిని సెలెక్ట్ చేసుకుంటారు. శివం దూబే విషయానికి వస్తే తను దూకుడైన బ్యాటింగ్ చేయగలడు, కానీ తనదైన స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ అక్కడ సెట్ అవుతుందో లేదో చెప్పలేం, ఎందుకంటే అక్కడ పిచ్చులు స్లో అండ్ బౌన్సీగా ఉంటాయి. కాకపోతే తన స్లో పేస్ బౌలింగ్ అక్కడ ఉపయోగపడవచ్చు. ఇక సంజు శాంసన్ విషయానికి వస్తే ప్రజెంట్ మంచి ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్, కాకపోతే అతనికి కూడా అక్కడ ఆడిన అనుభవం లేదు. ఓవరాల్గా బ్యాటింగ్ వైజ్ చూసుకుంటే అనుభవజ్ఞులతో పాటు యువకులు కూడా కలిసి బాగానే అనిపిస్తుంది. ప్రపంచ కప్ లాంటి టోర్నీలు గెలవాలంటే ప్రధానమైనది బౌలింగ్. ఇక్కడే మనం కొంచెం వెనకబడ్డావేమో అనిపిస్తుంది. బూమ్రా అందులో అతిశయోక్తే లేదు, ప్రపంచ నెంబర్ 1 బౌలర్. స్ట్రైక్ బౌలరే కాదు, డెత్ బౌలర్లో ఇతన్ని తట్టిన వాడే లేడు ప్రజెంట్ జనరేషన్లో. కాకపోతే ఇతనికి సహకరించే బౌలర్ ఎవరు? మహమ్మద్ సిరాజ్ మంచి అగ్రెసివ్ బౌలరే, కానీ తన బౌలింగ్లో ఎలాంటి వేరియేషన్స్ ఉండవు. తనదైన రోజు మాత్రమే రాణించగలడు తప్ప మ్యాచ్ పరిస్థితిని బట్టో పిచ్చిని బట్టో తన బౌలింగ్ వేరియేషన్స్ ఉండవు. అతను రాణించాలని కోరుకుందాం. ఇక హర్షదీప్ సింగ్, ఇతన్ని ఎందుకు సెలెక్ట్ చేస్తారో అని కొద్దిగా అనుమానం, ఎందుకంటే గత కొంతకాలంగా చూస్తే ఇతను పెద్దగా రాణించింది లేదు, ధారాళంగా పరుగులిస్తాడు. కాకపోతే ఇతనుకున్న మెయిన్ అడ్వాంటేజ్ లెఫ్ట్ హ్యాండ్ బౌలింగ్. ఆ కారణంతోనే సెలెక్ట్ చేస్తున్నారేమో. మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి. ఇక స్పిన్నర్ల విషయం చూస్తే కుల్దీప్ యాదవ్, చాహల్ ఇద్దరు మేటి స్పిన్నర్లే. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ ప్రజెంట్ మంచి ఫామ్లో ఉన్నాడు, కానీ అక్కడ పరిస్థితులు అతనికి అనుకూలిస్తాయా లేదా. అలాగే చాహల్ ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడి చాలా కాలమైంది. పిచ్ కొంచెం సహకరిస్తే మ్యాచ్ని టర్న్ చేయగల బౌలర్లు వీళ్ళిద్దరు. ఇక హార్దిక్ పాండ్యా గురించి చూస్తే పూర్తి స్థాయిలో తన బౌలింగ్ చేయగలడో లేదో చెప్పలేము. అతను అంత పెద్ద స్ట్రైక్ బౌలర్ అయితే కాదు, మేబీ కోటా పూర్తి చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంటాడు. ప్రపంచ కప్లో అదరగొట్టిన మహమ్మద్ షమీని ఎందుకు సెలెక్ట్ చేయలేదో దానికి తగ్గ వివరణ మాత్రం ఇవ్వలేదు. నిజంగా ఇంజరీ అయినా లేకుంటే మరేదైనా కారణమా? కానీ అతను ఉండుంటే మాత్రం బౌలింగ్ ఎంతో స్ట్రాంగ్గా ఉండేది. ఇక రిజర్వ్ ఆటగాళ్ళలో కూడా సరైన బౌలర్ అయితే లేడు. ఓవరాల్గా జట్టు అయితే అనుభవజ్ఞులతో పాటు యువకులతో కలిసి పర్వాలేదు అనిపిస్తుంది. మరేం జరిగిద్దో చూడాలి. మరి మీ అభిప్రాయం ఏంటి? ఈ జట్టు కప్పు కొడుతుందా లేదా కామెంట్ చేయండి. జట్టు ఎలా ఉన్నా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా భారత్ ప్రపంచ కప్పుని అందుకొని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు కప్పుని ముద్దాడుతుంటే చూసి ఆనంద బాష్పాలు కార్చాలని నాతో పాటు ప్రతి భారతీయుడు కోరుకుంటున్నారు. మనందరి కలలు నెరవేరాలని కోరుకుంటుంది మీ స్పోర్ట్స్ జాగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ బడీస్.